అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కొన్ని కుండీలు ఖాళీ అయినాయి, ఇవన్నీ ఖాళీ అయినాయి. అందులో ఆకుకూరలు పోసుకున్నాము. ఎండాకాలంలో ఈజీగా వచ్చే ఆకుకూరలు ఏంటో చూపిస్తా. ఇప్పుడు ఇవన్నీ తీస్తా నేను. ఖాళీ అయింది మొత్తం. ఇది తోటకూర, పెరుగు తోటకూర. ఇది చాలా వచ్చేస్తుంది. పుండికూర పోసుకుంటే ఫస్ట్ అది తీసుకున్నాక ఇది వచ్చేసింది. ఇది మొత్తం తీసుకుంటున్నాయి. 2-3 చెట్లు కూడా ఉన్నాయి. చూడండి, ఇవన్నీ ఖాళీ చేసుకుంటా. ఇవి ఒకటేసారి పోస్తున్నా కదా నేను, ఆకుకూర ఎరువు కలుపుకొని. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎరువుకి ఇట్లా కలపాల్సిన అవసరం ఏం లేదు. నేను ఇట్లనే పోసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు ఆకుకూరలే కదా, మళ్ళీ కలుపుకునే అవసరం లేదన్నట్టు. కూరగాయలు అయితే అవి కూరగాయలు అయిపోయినాక లేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ అవి అయిపోయినాక మనం ఎరువు కలుపుకొని పోసుకోవాలన్నట్టు. ఇక 15-20 రోజులకు మనకు ఆకుకూరలు వచ్చేస్తాయి కదా, అందుకే మళ్ళీ కలుపుకునే అవసరం ఉండదు అన్నట్టు. ఆకుకూరలు అయితే బాగుంటాయి, నాకైతే ఇష్టం. మంచిగా వస్తాయి కదా పైన. కూరగాయలు అంటే కిందనే ఎక్కువ పెడతాను నేను. పైన మొత్తం ఆకుకూరలే పెట్టుకుంటా ఎక్కువ శాతం అయితే. ఇంకా ఎరువు కూడా ఇంకా కరగలేదు, అంటే ఒకటేసారి పోసుకున్నాను అన్నట్లు ఎరువు కలుపుకున్నాక. చూడండి ఎంత పొడి ఉంది చూడండి, బాగుంది కదా. కొంచెం ఇట్లా ఏర్లు పోయేటట్లు మొత్తం ఇట్లా అనుకోవాలి. మళ్ళీ కిందికి వెళ్ళి అనుకున్నామంటే మనము కొబ్బరి చిప్పలు, పెంకులు అవన్నీ అడ్డం పెడతాం కదా, మళ్ళీ అవి కదులుతాయి అన్నట్లు. కొంచెం మనం ఇంత కొంచెం అంటే ఇగో ఏర్లు లేకుండా తలగానంత వరకు మాత్రమే ఇట్లా కదిలించుకోవాలి. ఇక చూడండి ఇప్పుడు ఏం లేవు కదా, ఇంత లోతుల కదిలించుకొని మళ్ళీ ఇట్లా దొబ్బుకోవాలి. మనం ఇట్లా దొబ్బుకున్నామంటే మట్టి లూజ్ అవుతుంది అన్నట్లు, కొంచెం లూజ్ చేసుకున్నట్లు. ఎట్లయినా గుల్లగానే ఉంది, లూజ్గానే ఉంది, కానీ కొంచెం ఇట్లా గెలిగించుకోవాలి మనం. ఇట్లా కదిలించుకుంటే బాగుంటుంది. చూడండి ఇట్లా. ఇంకొక కుండి కూడా ఉంది, అది కూడా చేసుకున్నాము. చూడండి ఇది ఇంకో కుండి, ఇది కూడా ఖాళీ అయింది. ఇది చూడండి వానపాములు. చూడండి ఎండాకాలం అయినా కూడా ఎట్లా ఉన్నాయి చూడండి. మనతోని ఇది చూడు, ఎండలు ఇంతగానో ఉన్నాయి కానీ వానపాములు మాత్రం మంచిగా ఉన్నాయి. కదిలీస్తుంటే ఉరుకులాడుతున్నాయి అవి. చూడండి ఏరు పురుగులు అన్నీ ఇట్లా ఉంటాయి. ఇవి ఉంటే మాత్రము చెట్లు చచ్చిపోతాయి, బతకవు. ఒకటి ఉరుకులాడుతుంది రైడా, తలకెళ్ళి పడ్డట్టుంది, ఎగిరిపోయి పడ్డది. చూడండి ఇవి మాత్రం తీసేసుకోవాలి. ఈ ఏరు పురుగులు ఉంటేనే అసలు చెట్లు ఏర్లు కొట్టేస్తుంది అన్నట్లు. అది ఏర్లే తింటాయి అవి. అన్ని పురుగులేమో ఆకులు తింటాయి, ఆ ఏరు పురుగులేమో ఏర్లు మాత్రమే తింటాయి. మనోళ్ళనే ఉంటాయి, మనకు కనిపించవు. కొంచెం ఇట్లా కదిలిచ్చి చూసుకోవాలి, ఎందుకంటే ఒకటి కనిపించింది కదా, ఇంకా ఉంటాయేమని. చూడండి ఎంత బాగా కంపోస్ట్ తయారైపోయింది చూడండి. ఫస్ట్ నింపుకునేటప్పుడు మాత్రము లేయర్గా పోసుకున్నా. ఒక లేయర్ మట్టి పోసుకొని, ఒక లేయర్ ఆకులు, ఒక లేయర్ కిచెన్ వేస్ట్ పోసుకున్నా. కానీ ఇక చూడండి వానపాములు చూపాము. ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నాయి చూడండి. కంపోస్ట్ తయారైంది, ఒక నెల రోజులు ఆయన మీద నింపుకొని అంతే. ఎంత మంచిగా తయారైంది చూడు కంపోస్ట్. ఆకులు ఏమీ కనిపిస్తలేదు చూడు. ప్రతి కుండి అట్లే నింపుకుంటా. ఆకులు ఒక లేయరు, మట్టి ఒక లేయరు, ఇంకా చెత్త కిచెన్ వేస్ట్ ఒక లేయరు, అట్లా నింపుకుంటా. మనకు ఒక నెల 2 నెలల వరకు నేను సపరేట్ అంటూ కంపోస్ట్ ఏం తయారు చేయను. ఇంకా నాకు అంత టైం కూడా ఉండదు. ఇట్లనే చేసుకుంటాను అన్నట్లు నేను. ఇంకా అంటే నాకు ఎట్లా ఈజీ అనిపిస్తే అట్లా చేసుకుంటా. మళ్ళీ కంపోస్ట్ తయారు చేసి ఇంకా అవన్నీ అంటే నాకు ఇబ్బంది అవుతుంది. ఇట్లా చేసుకున్నా అంటే నాకు మంచిగా అనిపిస్తుంది, అందుకే ఇట్లా చేసుకుంటా. అట్లా కూడా చేసుకుంటారు కానీ ఇక నాకు టైం ఉండదు కదా. ఇట్లా కూడా బాగుంది కదా, అంత కష్టమేముండదు. మనం నింపుకుంటాము, విత్తనాలు వేసుకుంటాం. ఆ చెట్టు పెద్దగా అయ్యి అది కాయలు వచ్చేసరికి
దానికి కావాల్సిన పోషకాలన్నీ అవి ఇచ్చేస్తాయి, కంపోస్ట్ తయారైపోతుంది అప్పటి వరకు. మీరు చూడండి మంచిగా అయింది కదా ఇట్లా కూడా కంపోస్టు. మనం డ్రమ్ములు పెట్టుకోవాలి, ఓ కథ అవుతుందని నాకు చేత కాదు అట్లా చేసుకోవడం కూడా. ఇప్పుడు ఇందులో సాఫ్ చేసుకున్నాం కదా ఇట్లా. చూడండి గుల్లగా లేదా మట్టి ఎంత బాగుంది చూడండి. మనం కోకోపీట్ లేదు, ఏమీ లేదు, మళ్ళా ఇట్లా ఉంది. మనము ఒక కుండీలోనేమో ఇది గంగవేల్ కూర మంచిగా వస్తుంది ఎండాకాలం, ఇప్పుడు అది పోసుకున్నాము. ఒక దాంట్లోనేమో పాలకూర పోసుకున్నాం. ఇందులో పాలకూర పోసుకుంటా ఫస్ట్. చూడండి పాలకూర విత్తనాలు ఇవి లాస్ట్ ఇవే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎండబెట్టుకుంటున్నా. పోయిన సంవత్సరం ఇవి చూడండి ఇట్లా పోసేసుకుంటాను ఎండుగా. ఇంకో కుండీలో నాతో అయిపోతుంది అన్నట్లు, కింద కూడా పోసుకున్నా అది కూడా అయిపోతుంది. అది అయిపోక ముందుకే మళ్ళీ పోసుకున్నామంటే వచ్చేస్తుంది. మళ్ళీ ఒక 4-5 నెలల వరకు మళ్ళీ ఇది కూడా వస్తుంది, అంటే 4-5 నెలలు వస్తుంది అన్నట్లు ఇది. మళ్ళీ అప్పుడు ఇంకో కుండీలో పోసుకోవచ్చు, మనకు ఇంకా అవసరం ఉంటే ఇంకో కుండీలో కూడా పోసుకోవచ్చు. ఇంకా మనకు అవసరాన్ని బట్టి పోసుకోవచ్చు. ఇంకా ఇట్లా అనుకున్నామంటే అంతే. ఇంకా నేను ఎక్కువ మట్టి పోయకున్నా సరే మొలుస్తుంది అది. ఇట్లా మొత్తం కలగలుపుకుంటే అంతటా అవుతాయి అన్నట్లు విత్తనాలు. ఒకతో ఎక్కువ తక్కువ పడ్డా కూడా ఇంతే ఇది. ఇంకా ఇప్పుడు గంగవేల్ కూర పోసుకుందాం. ఇక చూడండి ఈ గంగవేల్ కూర విత్తనాలు నేనే తయారు చేసుకున్నా. ఇక అందుకే ఇగో పొట్టు కూడా సరిగ్గా తీయలేదు, కొన్నే పోసుకోవాలి ఇవి. ఇగో ఇది 2 చిటికెలు సన్నం ఉంటాయి కదా, ఇట్లా చల్లుకోవాలి అంతే. ఇట్లా చల్లుకొని మళ్ళీ ఇది కూడా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే మొత్తం అవుతాయి అన్నట్లు, అంతటా అవుతాయి. ఒకతో ఎక్కువ పడ్డా ఒకతో తక్కువ పడ్డా కలిసిపోతాయి అన్నట్లు. ఇది గంగవేల్ కూర ఎండాకాలం అయితే మంచిగా వస్తుంది. చలికాలము వానకాలం అంత తక్కువ, కానీ ఎండాకాలం ఏ ఆకుకూరలు సరి రావు, కానీ ఇది మాత్రం మంచిగా వస్తుంది. కొంచెం చెత్తలాగుంది తీస్తున్నా, ఎందుకంటే సన్నం వస్తుంది కదా, అది చిన్నగా ఉంటాయి విత్తనాలు కూడా. ఇది మనం ఒక్క చెట్టు విత్తనాలైనా కూడా మస్తు విత్తనాలు వస్తాయి. మనం ఒక్క మొత్తము కోసేసుకొని కూడా ఒక చెట్టు ఇచ్చినామంటే మనకు సరిపోని విత్తనాలు వస్తాయి అన్నట్లు. ఇన్ని విత్తనాలు వస్తాయి ఒక్క చెట్టుకు. చూపిస్తాను అతను అయినా కూడా, అవి కూడా తర్వాత చూపిస్తాయి ఇంకో వీడియోలో. చూడండి ఇట్లా మన్ను ఇట్లా కలుపుకున్నామంటే అయిపోయి పైన మట్టి పడిపోతుంది. దీనికి నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు. ఇంకా సన్న తడి మాత్రం బాగుండాలి, ఎండాకాలం కదా. 2 పూటలు 3 పూటలు అయినా పోసుకోవచ్చు. ఫస్ట్ చిన్న ఇప్పుడు పోసుకునే విత్తనాలు ఎండలు బాగున్నాయి కదా, ఇప్పుడే మొలుస్తుంటాయి కదా, అవి తడి ఎక్కువ ఉండాలి కాబట్టి మనకు 2 సార్లు 3 సార్లు అయినా కూడా పోసుకోవచ్చు. ఎండపూట కూడా ఒకసారి వచ్చి చూసుకోవాలి. తడి ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఎండలు చాలా ఉంటాయి కదా. ఇట్లా చిలకరించుకోవాలి, కొంచెం కిందికి వెళ్ళి నానేటట్లు. మనకు ఒక 10 రోజుల వరకు వాడుకుని ఇంకొచ్చేస్తుంది కూడా ఇంకా మంచిగా. ఇంకా ఆకుండికి కూడా నేను ఇట్లనే పోసుకుంటా. ఇంతేనండి గంగవేల్ కూర పాలకూర పోసుకోవడము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్లు చేయండి. థ్యాంక్ యూ అండి.